ఈరోజు ఖమ్మం జిల్లా టీయూసీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం జూలై 31వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా హమాలీ కార్మికులు, టైల్స్లో పనిచేసే కార్మికులు, హాస్పిటల్ కార్మికులు, కేజీబీవీ ఉద్యోగులు, అట్లాగే సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులు, ఇలా ఆటో కార్మికులు, ఇలా అన్ని రంగాల కార్మికులకు సంబంధించిన సమస్యలపైన నిర్దిష్ట డిమాండ్స్ పైన జూలై 31వ తేదీన ర్యాలీ నిర్వహించాలని భారీ ఎత్తున నిర్ణయించింది. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఏవి కార్మిక వర్గానికి నెరవేర్చలేదు అనేది ఒక స్పష్టం. కనీస వేతనాల జీవోలను కూడా సవరించలేదు. సవరించడం అంటే పాత వీడియోని యాడ్ చేసి ఇదే మినిమం వేజ్ అని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా ఈరోజు కార్మికుల మీద భారాన్ని మోపి యజమానులకు ఎక్కువ అధికారాలు ఇచ్చి కార్మికుల రక్తాన్ని పిండి చేసుకోవడానికి జీవో 282ని తీసుకొచ్చింది. ఆ జీవో 282 వల్ల పని గంటలు పెంచి దానివల్ల యజమాని లాభం పొంది కార్మికులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఆ జీవోను రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని కూడా టీయూసీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు, తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళకి వీక్లీ ఆఫ్ అమలట్లేదు, వాళ్లకు జీతాలలో కోతలు విధించడం అనేది విపరీతంగా పెరిగింది. పిఎఫ్, ఈఎస్ఐ జమ చేయడంలో కూడా లోపాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ సిస్టమ్ని రద్దు చేసి నికరంగా డైరెక్ట్గా జీతాలు ఏజెన్సీలు లేకుండా రావాలి అని చెప్పి కూడా ఈ టీయూసీ డిమాండ్ చేస్తూ ఉంది. సింగరేణిలో మొత్తం బావులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులతో కోర్ యాక్టివిటీలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఆ కోర్ యాక్టివిటీలో పనిచేసినప్పుడు ప్రమాదాలు జరిగితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోడీ ప్రభుత్వం చట్ట సవరణలు తీసుకొని వచ్చింది. ఆ చట్ట సవరణలో లేబర్ కోడ్స్లో జవాబుదారీతనం లేకుండా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ని చేసింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అంటే కాంట్రాక్టర్గా ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మార్చినటువంటి దృష్ట్యా కార్మిక వర్గం మరింత తీవ్ర సమస్యల్ని ఎదుర్కోబోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సి ఉంది. అందుకని 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే హమాలీ కార్మికులకి, ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బందికి పీఆర్సీ నివేదికను అమలు చేసిన బేసిక్ పేని నిర్ణయించి పీఆర్సీని అమలు చేయడంతో పాటు జీతాలు పెంచాలి అనేటువంటి డిమాండ్ను, హెల్త్ ఇన్సూరెన్స్ని సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ను, అంతేకాకుండా మొన్న నాన్ టీచింగ్ ఉద్యోగులు సమ్మెలో లేరు, కానీ ఆ సమ్మెలో నాన్ టీచింగ్ ఉద్యోగులు లేకపోయినా సమ్మెలో లేని ఉద్యోగులకి జీతాలు చెల్లించకుండా ఆపినటువంటి పరిస్థితి. తక్షణమే కేజీబీవీలో మోడల్ స్కూల్లో పనిచేసే వాళ్ళకి సమ్మె జీతాలను చెల్లించాలి, సమ్మె కాలంలో సమ్మెలో లేని ఉద్యోగుల జీతాలు చెల్లించాలని కూడా టీయూసీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేసేటువంటి కార్మికులకి 10,000 రూపాయల అలవెన్స్ సంవత్సరానికి ఇస్తానని ప్రకటించింది. ఆటో కార్మికులకి 12,000 రూపాయలను ఇస్తాను అని వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించారు. అవి కూడా ఈరోజు ఇవ్వట్లేదు. కాబట్టి వాటిని కూడా చెల్లించాలి అనేటువంటి డిమాండ్తో సుమారు 14 డిమాండ్ల పైన టీయూసీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జూలై 31న నిర్వహించబోతుంది. కార్మికులకు రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సిగాచి ఘటనలో వలస కార్మికుల సంఖ్యనే చనిపోయిన వాళ్ళలో, గాయపడిన వాళ్ళలో సిగాచి కంపెనీలో జరిగిన విస్ఫోటనల్లో జరిగినటువంటిది. ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలన్నీ కూడా అవి ప్రమాదకరమైన పని సంబంధించినవి అని కూడా నిర్ధారించిన చోట కూడా ఎలాంటి రక్షణ చర్యలు, భద్రత చర్యలు, కార్మికులకు అందించాల్సిన మినిమం సౌకర్యాలు కూడా లేకుండా శవాలను ఊర్లోకి తీసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల పరిస్థితి కూడా అట్లానే ఉంది. మొన్న హమాలీ రాష్ట్ర కమిటీ